శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనేశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు, పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో, అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజః గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చరః రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుః అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే, బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి, ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు గనక వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురు 12 మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక
ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. త్రింశన్ మాసం శనైశ్చర, 30 నెలలు. 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు. కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ, అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు. అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల, అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి, వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్ర త్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 25 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజు మార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత
ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. ముందుగా కుజుడు, అంగారకుడు మిథున, కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు. ఓవరాల్గా మిథున రాశిలో 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు, దాని తర్వాత మళ్ళీ 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారము మేషరాశి జాతకులకి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానము గోచార రీత్యా మంచి ఫలితాలను ఇస్తుంది. 3వ స్థానం బాగా కలిసి వస్తుంది. గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం గనుక అనుకూల ఫలితాలను ఈ సమయంలో అంగారకుడు ఇస్తాడు. అయితే ఈ సమయంలో అంగారకుడు మేషరాశి వారికి ఏ విషయాలపై మంచి ఫలితాలు ఇస్తాడు అని అంటే, 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరిస్తూ 6వ స్థానాన్ని చతుర్థ దృష్టితో చూస్తున్నాడు. తర్వాత భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. 10వ స్థానాన్ని కూడాను చూస్తున్నాడు. అంటే ముఖ్యంగా అంగారకుడు ఈ మేషరాశి వారికి ఈ నేను చెప్పినటువంటి సమయం లోపల అన్నదమ్ములు, బంధువులు, జ్ఞాతులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఆ స్నేహత్వం మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు కూడాను దగ్గరి వాళ్లకు, ఎవరైతే క్లోజ్గా మీకు మూవ్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడాను మీరు సహాయం చేసేటువంటి మనస్తత్వం ఈ సమయం లోపల పెరుగుతుంది. ఇక బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. అంటే వాళ్ళ మూలకంగా మీకు మంచి జరుగుతుంది. మీరు కూడాను వాళ్ళకి సహాయం చేసేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను దూరమవుతాయి. పూర్వము మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడాను మీకు విముక్తులయ్యి ఆరోగ్యవంతంగా ఈ సమయంలో మీరు జీవిస్తారు. దాని తర్వాత ముఖ్యంగా ఈ 3వ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. అంటే అదృష్టం కలిసి రావడంతో మీ లోపల ఒక సంతోషము, ఆనందము అనేటువంటిది ఎక్కువగా పుట్టొచ్చినట్టుగా కనబడుతుంది. తద్వారా ఇంటి వాతావరణం మీకు చాలా సుఖమయంగా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులతో మీకు సత్సంబంధాలు, అంటే వాళ్ళ మూలకంగా, వాళ్ళ సహాయం మూలకంగా, వాళ్ళ సూచనల మూలకంగా మీరు పనులు చేసేటువంటి అవకాశం బాగా ఉంటుంది. తద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ సమయం లోపల అదృష్టం మీకు కలిసి వస్తుంది. తర్వాత మీరు చేసేటువంటి వృత్తి లోపల కూడాను మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీరు ఉద్యోగంలో ఉన్నట్టయితే ఉద్యోగంలో మీకు రాణింపు లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు దూరం అవుతాయి. వాళ్ళ సహాయ సహకారాలు బాగా అందుతాయి. వాళ్ళు కూడాను మిమ్మల్ని గుర్తిస్తారు. అధికారులు కూడాను గుర్తిస్తారు మిమ్మల్ని. అంటే హైయప్స్ మీ యొక్క పనితనాన్ని, మీ నైపుణ్యాన్ని గుర్తించడం మూలకంగా మంచి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడాను లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల మీకు జీతం లోపల, అంటే శాలరీ లోపల
హైక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే శాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదృష్టము మీరు చేసేటువంటి పనిపైన ఈ అంగారకుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయము చాలా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, అందరికీ సహాయం చేస్తారు. ఇలాంటి శుభ ఫలితాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక దాని తర్వాత మళ్ళీ రెండవ ఫేజ్ ఏంటి? 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సంచారము మేషరాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది. ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరించడము కొంత ప్రతికూలమే, కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మేషరాశికి అధిపతి అంగారకుడు. ఈ అంగారకుడు అంటే రాశ్యాధిపతి చతుర్థంలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే 1-4 కాంబినేషన్లో ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత చతుర్థంలో ఉంటూ సప్తమాన్ని చూస్తున్నాడు, చతుర్థంలో ఉంటూ దశమాన్ని చూస్తున్నాడు, చతుర్థంలో ఉంటూ ఏకాదశాన్ని చూస్తున్నాడు. ఇలా ఈ కారకత్వాలపైన అంగారకుడి యొక్క ప్రభావం ఈ సమయంలో ఉంటుంది. అంటే గోచార రీత్యా చతుర్థ స్థానం ప్రతికూలమే అయినప్పటికీ కొన్ని మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉన్నాయి. అంటే చతుర్థ స్థానము మనకు సంతోషాన్ని కలిగిస్తాడు, సంతృప్తిని కలిగిస్తాడు. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాస్యాధిపతి అయినాడు కాబట్టి రాస్యాధిపతి చతుర్థంలో ఉండడం మీకు కొంత సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గోచార రీత్యా అర్ధాష్టమ స్థానం అవుతుంది కాబట్టి కొన్ని కార్నర్స్లో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాడు. అంటే మీరు సాహసించి ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే ముందు కొంత మనస్సును, విచక్షణను జోడించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వాహనాలతో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మూలకంగా కొన్ని రిపేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. ఊహించకుండా వాహనం బాగానే కొనసాగుతుంది, బాగానే నడుస్తుంది అని అనుకుంటాం, ఏదో ఒక ఇబ్బంది వచ్చి మనకు రిపేర్స్ ముందుకు రావడము, తద్వారా ఖర్చులు పెరగడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఈ మేషరాశిలో ఉంటూ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా, వాళ్లకు చేస్తున్నటువంటి వ్యాపారం బాగానే నడుస్తుంది, కానీ పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు, కస్టమర్స్తో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్ట్నర్స్తో మనం ఎలా ఉండాలి, వాళ్లకు ఎలాంటి భావన మన పైన కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం పసిగట్టి దానికి కొంత రెక్టిఫికేషన్ చేసుకున్నట్టయితే మీకు బాగానే ముందుకు సాగుతుంది వ్యాపారం. ఇక ముఖ్యంగా ఇంటి వాతావరణము కొంత మీరు జాగ్రత్త పడాలి. ఈ అర్ధాష్టమ స్థానంలో అంగారకుడు ఇంటి వాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాడు. భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో కొంత జాగ్రత్తగా, అంటే అనవసరమైనటువంటి విషయాలను చర్చించకండి. అంతే, మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, మిగతాదంతా బాగానే ఉంది కాబట్టి అనవసరమైన విషయాలు ఎప్పుడైతే మీరు ముందుకు తీసుకువచ్చి చర్చిస్తూ ఉంటారో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి అనవసరమైన విషయాలను మీరు ముందుకు తీసుకురాకండి. ఎంత అవసరమో వాళ్ళ వలన మీరు ఏమి అనుకుంటున్నారో దాన్ని మట్టుకే వాళ్ళతో మీరు చర్చించండి. ఇక దాని తర్వాత అంగారకుడు దశమ ఏకాదశ స్థానాలను కూడా చూస్తున్నాడు కనుక వృత్తిపరమైనటువంటి సమస్యలు రాకుండా మీరు ఎఫర్ట్స్ పెట్టండి. కొంత జాగ్రత్తగా అందులో మీరు ఉన్నట్టయితే మీకు అది కూడాను కలిసి వస్తుంది. అనుకున్నటువంటి కోరికలు మీకు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కార్యాభీష్టం కనబడుతుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను మీకు నిర్విఘ్నంగా ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. ఇలాంటి ఫలితాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఒక 50% మంచి జరుగుతుంది, 50% ప్రతికూలంగా ఉంది. ఆ 50% ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలను మీరు గమనించి దానికి కొంత రెక్టిఫికేషన్ చేసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది.
ఇక దాని తర్వాత మళ్ళీ 21 జనవరి తర్వాత మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు మళ్ళీ మిథున రాశిలోనే ఉంటున్నాడు. మళ్ళీ ఇక్కడ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. పూర్వం మిథున రాశిలో ఉన్నాడు 26 ఆగస్టు నుంచి 20 అక్టోబర్ వరకు. అదే ఇక్కడ కూడాను మళ్ళీ 3వ రాశిలోనే ఉంటున్నాడు, అంటే తృతీయ స్థానంలోనే ఉంటున్నాడు. కాబట్టి తృతీయ స్థానము ఈ సమయం కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. అంటే 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రరీత్యా సంచరిస్తున్నాడు. దాని తర్వాత రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ మిథున రాశిలోనే ఉంటున్నాడు. కాబట్టి ఓవరాల్గా మనకు 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారం బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి. ఇక దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు మళ్ళీ రుజుమార్గంలోకి ప్రవేశించి సింహరాశిలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశిలో మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చతుర్థ స్థానం అవుతుంది, అవే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ కుజ స్తంభన మూలకంగా మేషరాశి వారికి మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల కొన్ని విషయాలలో మనకు అనర్థాలు, మనం అనుకోనివి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి పరిహారం చేసుకోండి. ఏం పరిహారం చేసుకోవాలి? అంగారకుడి విషయం లోపల ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, స్తోత్ర పఠన చేయండి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి భుజంగ ప్రయాత స్తోత్రం ఉంటుంది. శంకరాచార్యుల వారు రచించినటువంటి ఆ స్తోత్రాన్ని మీరు నిత్యం పఠించినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఈ కలియుగం లోపల కీర్తన, స్మరణ, స్తోత్రము ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి ఇవి మీరు పాటించినట్టయితే ఈ అర్ధాష్టమంలో అంగారకుడి మూలకంగా సంభవించేటువంటి దుష్ఫలితాలన్నీ కూడాను దూరమవుతాయి. ఒకవేళ మీకు ఇంకా సమయం ఉండి చేసుకోవాలనుకుంటే అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ఒకటి ఉంటుంది, దాన్ని కూడాను మీరు నిత్యం జపించండి. ఏంటది? ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యకం. ఈ మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను మీరు చేసుకున్నట్టయితే, జపించినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మేషరాశి వారికి ఫైనల్గా నేను చెప్పొచ్చేటువంటి విషయం, మీకు 3, 4 స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నాడు ఈ కుజ స్తంభన సమయం లోపల. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి కుజుడి మూలకంగా అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంగారకుడు అన్నదమ్ములు, భూములు, వాహనాలు, ఇంటి వాతావరణము, ఉద్యోగంలో చేసేటువంటి పనులు వీటిపైన ప్రభావాన్ని చూపిస్తాడు. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలను కూడాను మీరు దృష్టిలో పెట్టుకొని చేయండి. మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.